హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజైతే నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ధనియాల పౌడర్ ఇంట్లో అయిపోయిందని చెప్పేసి ఒక ½ కిలో ధనియాలు అయితే తెచ్చామండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి ఇంకా బాగా ఇవి చేసుకొని వాటర్లో కడిగి 2 రోజులు బాగా ఎండలో ఎండబెట్టానండి. ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇలా ఈ విధంగా చిన్న మంట పెట్టుకొని బాగా వేయించుకుంటున్నానండి. ఇలా మనకు చిన్న మంట పెట్టుకొని ధనియాలు వేయించేటప్పుడు సువాసన అనేది చాలా కమ్మటి సువాసన అయితే వస్తుందండి. ధనియాల్లో నుంచి కమ్మటి సువాసన అయితే వస్తుంది. స్మెల్ అయితే చాలా కమ్మగా వస్తుందండి. ఈ విధంగా చిన్న మంట మీదనే బాగా కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే వేస్తున్నానండి. ఇంకా ఈ ధనియాల పౌడర్ అయితే గ్రైండ్ చేసేస్తానండి. ఇంకా తర్వాతకు వచ్చేసి బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ మనము కడాయి పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ మనము బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసుకొని కాస్త వేయించుకుంటే మనకు కర్రీ అనేది బంక రాకుండా జిగురు లేకుండా చాలా కమ్మటి బెండకాయ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని మనము వేయించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ ఇలా చిన్న మంట ముందనే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. కొంచెం మనకు బెండకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇంకా తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి అదే కడాయిలోకి ఇంకా మనము ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇంకా తిరువాతకైతే పెట్టుకుందాము. ఇంకా ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇదిగోండి, ధనియాల పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఫ్రెష్గా మనకు ఇంట్లో ధనియాల పౌడర్ ఇలా రెడీ చేసుకుంటే మనం ఏ కర్రీలో వేసినా కానీ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. మనం బయట కొనేదానికన్నా ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఇటువైపు వచ్చేసి మా పిల్లలకు దోశకైతే పెనం అయితే పెట్టానండి. ఇంకా కొంచెం కరివేపాకు అయితే కర్రీలోకి కొంచెం కరివేపాకు అయితే వేసానండి. ఇంకా ఇటు సైడు కొంచెం చిన్న పొయ్యి మీద సరిగా మంట రావడం లేదండి. ఇంకా అందుకని కొంచెం చేంజ్ అయితే చేస్తున్నాను. పిల్లలకు స్కూల్కు టైం అవుతుందని చెప్పేసి
అటు సైడు కర్రీకి పెట్టానండి. చిన్న పొయ్యి మీద అయితే కర్రీకి పెట్టాను. పెద్ద పొయ్యి మీద దోశకైతే వేస్తున్నానండి. ఇంకా మా పిల్లలకు స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ దోశలు అయితే వేస్తున్నాను. తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా కర్రీ కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి చిన్న పొయ్యి మీద కర్రీకి అయితే పెట్టానండి. అది సాల్నా పకాయ సంగాసం. ఇంకా ఆనియన్స్ ఆ విధంగా కలుపుకుంటూ మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. మంట అస్సలు చిన్నగా అంటే చిన్నగా వస్తుంది. इतना अच्छा आता है तो ये पतला दाली तो भी देखो పెద్ద పొయ్యిని ఒకవైపు వస్తుందండి, ఎక్కువ మంట ఒకవైపే వస్తుంది. చూపించాలండి ఒకసారి స్టవ్ అయితే రిఫైర్ చేయించాలా. ఇంకా కర్రీలోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనకు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇంకా ఇటు సైడ్ అయితే దోశ అయితే కాలిపోయిందండి. కారం పట్టించానండి, మీకు చట్నీ పట్టించానండి, చూపిలేదు. ఈ చట్నీ వచ్చేసి వంకాయ, టమాటా పళ్ళు, పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టి చేశానండి. చాలా బాగుంటుంది దోశలోకి అయితే. ఇంకా ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి టమాటా పళ్ళు అయితే వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇంకా టమాటా పళ్ళుని మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. నేను స్టవ్ కింద ఎందుకు పెట్టుకున్నాను, నా వీడియోస్ చూసే వాళ్ళకు అర్థమవుతుందండి. నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వలన నేను నిలబడి వంట చేయలేనండి. అందుకని కింద పెట్టుకుని స్టవ్ చేస్తున్నానండి. చాలామంది కింద పెట్టుకోవద్దు అని చెప్తారండి స్టవ్ను అయితే. ఇంకా ఇప్పుడైతే కర్రీలోకి బెండకాయ ముక్కలు అయితే వేసేసానండి. బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. మసాలా టమాటా పళ్ళు ఆ మసాలా మనం వేయించుకున్న మసాలా మొత్తం బెండకాయ ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇంకా మా పిల్లలకు దోశ అయితే ఇస్తున్నానండి. ఇంకా కర్రీ వచ్చేసి మళ్ళీ పెద్ద పొయ్యి మీదనే పెట్టేశానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పసుపు అయితే వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. మనం ఇంట్లో చేసినది కాబట్టి పొడి కొంచెం వేసుకున్నది ధనియాల పౌడర్ వాసన ఎక్కువ వస్తుందండి. చూసి వేసుకోవాలండి. మనం బయట కొనేది అయితే ఎంత వేసినా ఆ స్మెల్ అస్సలు రాదండి. ఇంట్లో చేసినది కాబట్టి మనం కొంచెం వేసుకున్నా అదే స్మెల్ వస్తూ ఉంటుందండి. చూసి వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి రుచికి సరిపోయేమైన కారం పొడి అయితే వేసానండి. ఇంకా వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలా చూడండి. ఈ విధంగా కలుపుకొని ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. सालना पकाता हूँ। ఈ విధంగా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి.
ఉప్పు అండి, రుచికి సరిపోయేమైనా ఉప్పు వేసుకోండి. ఇంకా కొబ్బరి పొడి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను చూడండి. చాలామంది చింతపండు పిసికి వేస్తారండి, కానీ నేను మా ఇంట్లో ఎక్కువ తినరండి చింతపండు వేస్తే. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా చింతపండు అయితే వేసానండి. ఇంకా తర్వాత ఇప్పుడైతే చూడండి కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా ఇంకా మనకు కర్రీ కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకుంటే ఇంకా కమ్మనైన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. వీడియో నచ్చితే మన ఛానల్ను తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుందండి. ఓకేనా? వీడియో సబ్స్క్రైబ్.